రీసెంట్గా లక్నో సూపర్ జైంట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ మ్యాచ్లో ఓడిపోయింది. అశుతోష్ శర్మ లాస్ట్ మూమెంట్లో మ్యాచ్ను తిప్పాడు. ఈ మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయంకే గారు స్టేడియంలోనే కెప్టెన్ రిషబ్ పంత్తో పంచాయతీ పెట్టారు. మ్యాచ్ ఎలా ఓడిపోయారు అది ఇది అని. ఇలాంటి సన్నివేశాలు చూస్తే ఐపీఎల్ రాను రాను ఒక కార్పొరేట్ కంపెనీ లాగా మారినట్లు, క్రికెట్ ప్లేయర్స్ అందరూ కార్పొరేట్ వర్కర్స్ లాగా, క్యాప్టెన్ అనేవాడు హై పెయిడ్ మేనేజర్ లాగా ఈ గేమ్ మొత్తం ఒక బిజినెస్ లాగా మారిపోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ నేను కూడా కార్పొరేట్ కంపెనీలో పనిచేశాను. వెల్త్ క్రియేటర్స్ను, కార్పొరేట్ బిజినెస్ ఓనర్స్ను తప్పు పట్టడం లేదు, డెకోరంను మెయింటైన్ చేయాలి అంటున్నా. మనందరికీ తెలుసు క్రికెట్ అనేది ఒక జెంటిల్మ్యాన్ గేమ్ అని. ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఒక డెకోరంను మెయింటైన్ చేయాలి. మీరెంత డబ్బు పెట్టి టీంని కొన్నా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. కార్పొరేట్ కంపెనీస్లో ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఆఫీస్ రూమ్ లోపలికి పిలిచి మందలిస్తారు, లేదా వార్ రూమ్స్లో కూర్చొని డిస్కస్ చేస్తారు, అంతేగాని కెఫిటేరియాలో అరుచుకోరు. ఈ మనిషి 33 కోట్ల జనాభా చూస్తూ ఉండగా క్యాప్టెన్స్ పైన విరుచుకుపడతాడు. ఇదే మనిషి లాస్ట్ ఇయర్ మేలో కెప్టెన్ కేఎల్ రాహుల్తో 10 వికెట్స్తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓడిపోయినప్పుడు కూడా ఇలాగే ఆడ్గా బిహేవ్ చేసి అందరి ముందు కేఎల్ రాహుల్ను నిలదీసేలాగా చేశాడు. ఇతని తిట్టుడుకు కేఎల్ రాహుల్ కంటి నుండి నీళ్ళు వచ్చాయి. అంతేకాదు 2025లో కేఎల్ రాహుల్ను డ్రాప్ చేశాడు. ఎందుకు డ్రాప్ చేశామని అడిగితే నాకు గేమ్ను గెలిపించే నాయకుడు కావాలి, తన సొంత ప్రయోజనాల కోసం ఆడే నాయకుడు వద్దు అనే కామెంట్ చేశాడు. ఇలాంటి కామెంటే కేఎల్ రాహుల్ సంజయ్ గోయంకే గారి కంపెనీ పైన చేస్తే ఎలా ఉంటుంది? కేఎల్ రాహుల్కి ఒక బ్రాండ్ ఉంది. ఎలాగైతే మీ కంపెనీకి ఒక బ్రాండ్ ఉందో అతను కూడా ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. అతని వాల్యూను తగ్గిస్తూ కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఒకరి కింద పనిచేసే ఎంప్లాయీస్ కాదు, మీరు ఒక సెలబ్రిటీస్, ఛాంపియన్స్. 120 కోట్ల జనాభాలో 50 మందిని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. మనలాంటి ఎంతోమంది క్రికెట్ ఆడాం, నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంతో కష్టపడ్డాం, కానీ మాకు ఆ ఛాన్స్ రాలేదు. మీకు వచ్చింది. సంజయ్ గోయంకా గారి దగ్గర 5,000 కోట్లు ఉన్నా కూడా ఈయన్ను వాచ్మ్యాన్ కూడా గుర్తుపట్టాడు, కానీ మిమ్మల్ని 100 కోట్ల ప్రజలు గుర్తుపడతారు. సో ఇక్కడ ఫ్రాంచైజ్ ఓనర్స్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. వాళ్ళు ఏమి చెప్తే అది వినొద్దు. ఇక్కడ తప్పు ప్లేయర్స్ది కాదు, ఇలాంటి కార్పొరేట్ ఓనర్స్కు పవర్ ఇచ్చిన బీసీసీఐది తప్పు. ఐపీఎల్ మొత్తాన్ని బిజినెస్ మోడల్ లాగా తయారు చేసి పడేశారు. వీళ్ళను అడిగేవాడు ఎవడూ లేడు. ఎవడు పడితే వాడు స్టేడియం ముందు నిలబడి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచెస్ అంటే సిఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, లక్నో ఆడినట్లు లేదు. సన్ టీవీ, ఇండియన్ సిమెంట్తో ఆడినట్లు, రిలయన్స్, యునైటెడ్ నేషన్స్తో ఆడినట్లు, ఇలా ఒక కార్పొరేట్ కంపెనీ ఇంకొక కార్పొరేట్ కంపెనీతో యుద్ధం చేసినట్లుంది. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎవరు? తమిళనాడు రాష్ట్రానికి చెందిన సన్ టీవీ యజమాని కళానిధి మారన్ కూతురు ఈమె. డిఎంకే పార్టీతో ఈమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈవిడకు హైదరాబాద్కు ఎటువంటి సంబంధం లేదు. సంజయ్ గోయంకా గారు వెస్ట్ బెంగాల్కు చెందినవారు, కానీ ఈయన లక్నో టీంకు ఓనర్. పంజాబ్ సూపర్ కింగ్స్కు వన్ ఆఫ్ ద ఓనర్ అయిన ప్రీతి జింటా గారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. సో ఇది రాష్ట్రాల మధ్య జరిగే పోరు కాదు. 2010లో ఐపీఎల్ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి, కానీ ఇప్పుడు ఓన్లీ బ్యాటింగ్ పిచ్స్ అన్ని బ్యాటింగ్కు అనుకూలంగా చేశారు. బౌలింగ్ వికెట్తో ఆడి గెలిచే మ్యాచెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు ఈ ఐపీఎల్ క్రికెట్ ఓనర్స్కు ఎలా డబ్బులు వస్తాయి, ఒక ఫ్రాంచైజ్ను ఎలా కొనాలి, ఈ ఓనర్స్ మ్యాచ్ ఓడిపోతే ఎందుకంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనే విషయాలు బ్రీఫ్గా చెప్తా. ఇది విన్న తర్వాత ఐపీఎల్ క్రికెట్ను రోజు రోజుకు ఎలా దిగజారుస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీను ఎలా అభివృద్ధి చేయాలి అనేది క్రికెట్ ప్లేయర్స్కు తెలియదు. అట్ ద సేమ్ టైం క్రికెట్ ఎలా ఆడాలి అనేది కార్పొరేట్ కంపెనీ ఓనర్స్కు తెలియదు. ఎవరి స్కిల్ వారిది, ఎవరి కళ వారిది. నిజంగా కార్పొరేట్లో పనిచేసేవారు ఇటువంటి బాసెస్, ఇటువంటి మేనేజర్స్ నుండి తప్పించుకోవాలి అంటే తొందరగా జాబ్స్ ను స్విచ్ చేయాలి అంటే తమ యొక్క స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి. చాలా మంది ఉద్యోగాలు క్రాక్ చేయలేకపోవడానికి కారణం తమ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోకపోవడం. రానున్న రోజుల్లో డేటా సైన్స్ కు ఎక్కువ డిమాండ్ ఉండబోతోంది. ఈ కోర్సును ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ కావద్దు. కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ను రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా కోర్సెస్ ను నేర్పిస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళ దగ్గర జాబ్ అప్లికేషన్ పోర్టల్స్ కూడా ఉంటాయి. మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. దీంతో పాటు కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్ అండ్ ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వంటి చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ను నేర్పిస్తారు. కోర్స్ ఫీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు మీకు అప్ టు 10,000 రూపీస్ స్కాలర్షిప్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క నెక్స్ట్ బ్యాచ్ అనేది మార్చి 29 నుండి స్టార్ట్ అవ్వబోతోంది. వీళ్ళ దగ్గర 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. దాదాపు 4,000+ యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. ఈ వెబ్సైట్లోనే ఎంతో మంది యొక్క సక్సెస్ స్టోరీస్ ను కూడా చూడవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి, ఫామ్ ను ఫిల్ చేయండి,
వాళ్ళే మీకు కాల్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐపీఎల్లో ఒక టీంను కొనాలి అంటే షాపింగ్ చేసినట్లు బీసీసీఐకు డబ్బులు ఇచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు కొనడానికి లేదు. బీసీసీఐ ఐపీఎల్లో ఇంకొన్ని టీమ్స్ను యాడ్ చేయాలి అనుకుంటే బీసీసీఐ వెబ్సైట్ నుండి టెండర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ టెండర్ను 10 నుండి 20 లక్షలు పెట్టి కొనాలి. టెండరింగ్ ప్రాసెస్లో పాల్గొనాలి. ఒక కంపెనీ ఐపీఎల్ టీంను కొనాలి అంటే ఆ కంపెనీ ఇయర్లీ టర్న్ ఓవర్ 2500 crores ఉండాలి. బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాలి. అన్నా మున్నా కంపెనీస్ ఎవరు పడితే వాళ్ళు బిడ్లో పార్టిసిపేట్ చేయలేరు. బిడ్డింగ్లో బీసీసీఐ ఒక ఐపీఎల్ టీంకు 3000 కోట్ల బేస్ ప్రైజ్ను పెడుతుంది. వేలం పాట పాడాలి. ఎవరు ఎక్కువ డబ్బు పెట్టడానికి రెడీగా ఉన్నారో అటువంటి వారికి ఐపీఎల్ టీమ్స్ అనేవి దక్కుతాయి. 2022లో బీసీసీఐ లక్నో అండ్ గుజరాత్ టీమ్స్కు టెండర్ను ఓపెన్ చేసింది. లక్నో టీంను 7000 కోట్లు పెట్టి సంజయ్ గోయింకా గారు కొన్నారు. గుజరాత్ టీంను 5000 కోట్లు పెట్టి అదానీ గారు కొన్నారు. సో 1 షాట్ ఈ 7000 కోట్లు బీసీసీఐకు ఇచ్చేయాలి. డబ్బులు కట్టిన తర్వాత 10 years వరకు ఈ టీం మొత్తం ఒక ఓనర్ కిందకు వచ్చేస్తుంది. 10 years కాంట్రాక్ట్ అనమాట. దీన్ని రిన్యూ కూడా చేయొచ్చు. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నారు. ఈయన గురించి మాట్లాడుకుందాం. సంజయ్ గారు 7000 కోట్లు పెట్టి లక్నో టీంను కొన్నారు. ఈ 7000 కోట్లు ఈయన ఎఫ్డీలో, మ్యూచువల్ ఫండ్స్లో లేదా రియల్ ఎస్టేట్లో పెట్టి ఉంటే మినిమం 20% లాభం అనుకున్న ఇయర్లీ 1400 కోట్ల లాభాన్ని సంపాదించి ఉండేవారు. బట్ ఈయన ఎక్కడా డబ్బు పెట్టకుండా క్రికెట్లో ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఈయన ఒక్క సీజన్లో 1400 కోట్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఈయన కార్పొరేట్ యజమాని కాబట్టి ఈయన ఒక సీజన్కు 2000 కోట్లు సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకుని వచ్చి ఉంటారు. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ప్లేయర్స్ బాగా ఆడాలి, మ్యాచెస్ గెలవాలి. మ్యాచెస్ గెలిస్తేనే ఈ లాభం అనేది వస్తుంది. మ్యాచెస్ ఓడిపోతే డబ్బులు పోతాయి. కాబట్టే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్ సైక్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా, ఎస్ఆర్హెచ్కు ఓనర్ కావ్య మారన్ వీళ్ళందరూ ఒక్క సీజన్లో ఇంత లాభాన్ని సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకొని ఉంటారు. వీళ్ళకు ఐపీఎల్ అనేది ఒక ప్రాజెక్ట్ లాంటిది. ఐపీఎల్ టీం క్యాప్టెన్ అనేవాడు హై పేయింగ్ మేనేజర్, మిగతా 13 మంది ప్లేయర్స్ సబార్డినేట్స్, కోచ్ అనేవాడు కన్సల్టెంట్. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్కు ఎక్కడెక్కడి నుండి డబ్బులు వస్తాయనేది చూడండి. బీసీసీఐకు 1 షాట్ పేమెంట్ కట్టిన తర్వాత కూడా వీళ్ళకు కొన్ని ఖర్చులు ఉంటాయి. అవేంటి అంటే ప్లేయర్స్ను, కోచెస్ను కొనాలి. ప్లేయర్స్కు హోటల్, ఫుడ్, పార్టీస్ ఇవన్నీ కలిపి ప్రతి ఒక్క సీజన్కు అదనపు 200 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టాలి. వీళ్ళకు లాభం ఎలా వస్తుంది అంటే బీసీసీఐ ఐపీఎల్ మ్యాచెస్ను టెలికాస్ట్ చేసే రైట్స్ను ఓటీటీ ప్లాట్ఫామ్స్కు, టెలివిజన్స్కు ఇస్తుంది. 2023 నుండి 2027 మధ్యకాలంలో ఐపీఎల్ మ్యాచెస్ను టెలికాస్ట్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్ అండ్ వియోకమ్ 18 బీసీసీఐకు 44,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 44,000 కోట్లలో 50% డబ్బును బీసీసీఐ ఐపీఎల్ ఓనర్స్ అయిన 10 మంది టీమ్స్కు సమానంగా పంచుతుంది. ఇక్కడే వీళ్లకు 200 నుండి 220 కోట్లు ఏమీ చేయకుండా వచ్చేసాయి. నెక్స్ట్ టైటిల్ స్పాన్సర్షిప్ రెవెన్యూ. 2025లో మనం డ్రీమ్11 ఐపీఎల్ అంటున్నాం. ఈ టైటిల్ కోసమే డ్రీమ్11 అనే కంపెనీ బీసీసీఐకు 500 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బులో కూడా బీసీసీఐ దాదాపు 30 కోట్ల వరకు ఓనర్స్కు ఇస్తుంది. సో ఏమీ చేయకుండా ఫ్రాంచైజ్ ఓనర్స్కు 270 నుండి 300 కోట్లు వచ్చేసాయి. ఇప్పుడు మిగతా 1700 కోట్లు సంపాదించడానికి వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఐపీఎల్ లీగ్ మ్యాచెస్లో దాదాపు 7 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతారు. ఇప్పుడు ఆర్సీబీ టీం ఉంది. ఆర్సీబీ టీం మొత్తం లీగ్లో 7 మ్యాచెస్ బెంగళూరులో ఆడుతుంది అనమాట. బెంగళూరులో ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుల టికెట్ డబ్బు మొత్తం ఐపీఎల్ ఓనర్స్ అకౌంట్కు వెళ్తుంది. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్, సిఎస్కే మ్యాచెస్లో దాదాపు 20 కోట్ల వరకు జస్ట్ టికెట్ సేల్స్లో వీళ్ళకు డబ్బులు వస్తాయి. అంటే 7 into 20 crores 140 crores టికెట్ రూపంలో వచ్చేస్తాయి. మిగతా 1560 crores వీళ్ళు స్పాన్సర్స్ ద్వారా సంపాదించాలి. స్పాన్సర్స్ అనేవారు ఎవరు బాగా ఆడితే వాళ్ళ దగ్గరే స్పాన్సర్షిప్ తీసుకుంటారు, వాళ్ళకే ఎక్కువ డబ్బు ఇస్తారు. స్పాన్సర్స్ అంటే టీంకు ఒక స్పాన్సర్ ఉంటాడు. ఎస్ఆర్హెచ్ టీంను డ్రీమ్11 కంపెనీ స్పాన్సర్ చేసింది. ఆర్సీబీ టీంను ఖతార్ ఎయిర్వేస్ చేసింది. ముంబై ఇండియన్స్ను డిహెచ్ఎల్ స్పాన్సర్ చేసింది. దీంతోపాటు స్లీవ్స్, హెల్మెట్స్, క్యాప్స్ ఇలా జెర్సీలో తమ లోగో వేయడానికి కూడా కంపెనీలు అంటే స్పాన్సర్స్ ఐపీఎల్ ఓనర్స్కు ఇంత డబ్బని ఇస్తారు. ఇవి కాకుండా హోమ్ గ్రౌండ్స్లో మ్యాచెస్ ఆడినందుకు హోర్డింగ్స్ అని, అక్కడ ఉన్న బ్యాడ్జెస్ అని, టీవీలో ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు కూడా స్పాన్సర్స్ ఐపీఎల్ ఓనర్స్కు డబ్బులు ఇస్తారు. ఇక్కడ స్పాన్సర్స్ అంటే కంపెనీస్. ఖతార్ ఎయిర్వేస్ అనేది చాలా పెద్ద ప్యాసింజర్ ప్లేన్ కంపెనీ. ఈ కంపెనీ ఆర్సీబీను ఎందుకు స్పాన్సర్ చేసింది అంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి. విరాట్ కోహ్లీ ద్వారా తమ కంపెనీ గురించి చాలామందికి తెలుస్తుంది కాబట్టే ఆర్సీబీకు డబ్బులు ఇచ్చారు. ఐపీఎల్ ఓనర్స్కు ఈ స్పాన్సర్స్ విజయాన్ని బట్టి డబ్బులు ఇస్తారు అనమాట. టీం బాగా ఆడితే స్పాన్సర్షిప్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. టీం బాగా ఆడకపోతే తక్కువ డబ్బులు వస్తాయి. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ ఆడుతుంది అంటే
స్పాన్సర్స్ ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు, ఎందుకంటే ఈ రెండు టీమ్స్ బాగా ఆడతాయి కాబట్టి. సో ఈ డబ్బు కోసమే ఐపీఎల్ ఓనర్స్ ఎలాగైనా తమ టీం మ్యాచ్ గెలవాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ క్రికెట్ అనేది పర్యావరణంతో కూడుకున్న ఒక న్యాచురల్ గేమ్. ఈ విషయాన్ని చాలామంది కార్పొరేట్ కంపెనీ ఓనర్స్ అర్థం చేసుకోలేరు. ఒక కార్పొరేట్ సీఈఓ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, మన టీం ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 220 రన్స్ కొట్టింది, కానీ ఓడిపోయింది. ఎలా ఓడిపోయింది? బౌలర్ సరిగ్గా బౌలింగ్ వేయలేదు, కెప్టెన్ సరిగ్గా క్యాప్టెన్సీ చేయలేదు అనుకుంటారు. కానీ 220 రన్స్ చేస్ చేయడానికి కారణం డ్యూ ఫ్యాక్టర్ అని వీళ్ళకు తెలియదు. మొన్న జరిగిన లక్నో ఢిల్లీ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది. ఆ ఎండకు అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అది సముద్ర తీరంలో ఉన్న ఒక పిచ్. లక్నో ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 210 రన్స్ కొట్టింది, కానీ ఢిల్లీ చేస్ చేసింది. ఎలా చేస్ చేసింది అంటే, డ్యూ ఎక్కువగా ఉంది. నేను ఆ మ్యాచ్ చూశాను కాబట్టి చెప్తున్నా. డ్యూ అంటే డే టైంలో ఎక్కువగా ఎండ ఉండడం కారణంగా గ్రౌండ్లో ఉన్న గడ్డి, భూమి మొత్తం వేడిగా అవుతుంది. సెకండ్ బ్యాటింగ్ అప్పుడు మెల్లిగా క్లైమేట్ అనేది కూల్ అవుతుంది. క్లైమేట్ కూల్ అవ్వడంతో భూమి, గ్రౌండ్లో ఉన్న గడ్డి, మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని తమ హీట్ను అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తాయి అన్నమాట. దీన్ని రేడియేషన్ అంటారు. దీని కారణంగా పర్యావరణంలో వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి సాచురేట్ అవుతుంది, అంటే సంతృప్త స్థాయికి చేరుకుంటుంది. వాతావరణంలో నీటి ఆవిరి హోల్డ్ చేయడానికి స్పేస్ లేదు కాబట్టి నీటి ఆవిరి కరిగి చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా కిందకు పడుతుంది. కంటికి కనిపించని నీటి బిందువులు గ్రౌండ్లో పడతాయి. దీని కారణంగా బాల్ తేమగా మారుతుంది. బాల్ స్వింగ్ కానీ స్పిన్ కానీ కాదు. బ్యాట్స్మెన్ దీన్ని చాలా ఈజీగా ఆడగలడు. డ్యూ ఉంటే బౌలింగ్ వేయడం చాలా అంటే చాలా కష్టం. ఎంత తోపు బౌలర్ అయినా డ్యూ ఉన్న సమయంలో సరిగ్గా బౌలింగ్ వేయలేడు. 2023లో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ ఆడిన ఆస్ట్రేలియాకు డ్యూ ఫ్యాక్టర్ తోడైంది కాబట్టి ఈజీగా రన్ను చేసేసారు. ఇవన్నీ వాతావరణ మార్పులు, ఇవన్నీ న్యాచురల్ కాజెస్. ఇవన్నీ సీఈఓలకు అర్థం కావు. ఇక్కడ మీరు డిజైన్ చేసి, షెడ్యూల్ చేసి, ప్లానింగ్ చేసినట్లు ఏవీ జరగవు. వాతావరణం అండి. టాస్ గెలిచిన తర్వాత పిచ్ బట్టి మ్యాచెస్ గెలుస్తారు. ఇవన్నీ ఐపీఎల్ ఓనర్స్కు అర్థం కావు. కేవలం డబ్బు సంపాదించడానికే మ్యాచెస్ ఆడితే ప్లేయర్స్ పైన ఒత్తిడి పడడం ఖాయం. సో ఎప్పుడెప్పుడైతే ఐపీఎల్ టీం మ్యాచెస్ ఓడిపోతుందో అప్పుడప్పుడు స్పాన్సర్స్ ద్వారా ఐపీఎల్ ఓనర్స్కు డబ్బులు తక్కువగా వస్తాయి. సో ఈ ఒత్తిడి కారణంగానే ఇషాన్ కిషన్ వంటి మంచి మంచి ప్లేయర్స్ ప్రెషర్కు గురవుతున్నారు, మెంటలీ సిక్ అవుతున్నారు. కేఎల్ రాహుల్ వంటి మంచి ప్లేయర్ కూడా కళ్ళెమ్మడ నీళ్లు తెచ్చుకున్నాడు. సో మ్యాచెస్ ఓడిపోతూ ఉంటే ఐపీఎల్ ఓనర్స్ డబ్బులు నష్టపోతూ ఉంటారు, టార్గెట్ను రీచ్ కాలేరు. ఐపీఎల్ టీం మ్యాచెస్ ఓడిపోతే మ్యాచ్ చూడడానికి ఆడియన్స్ రారు. ఆడియన్స్ రాకపోతే వీళ్ళకు టికెట్స్ ద్వారా వచ్చే డబ్బులు రావు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచెస్కు తప్పితే మిగతా మ్యాచెస్కు 50% ఆడియన్స్ కూడా రాని పరిస్థితి. గెలిచిన టీమ్స్ తన జెర్సీను, క్యాప్స్ను అమ్మి ఎక్కువగా డబ్బులు సంపాదిస్తాయి. దీన్నే మర్చెండైజ్ సేల్స్ అంటారు. టీం మ్యాచెస్ ఓడిపోతే మర్చెండైజ్ సేల్స్లో కూడా ఎక్కువగా డబ్బులు రావు. ఐపీఎల్ ట్రోఫీ కొడితే 20 కోట్లు వన్ షాట్ వస్తాయి. లీగ్ స్టేజెస్లో ఓడిపోతే 10 కోట్లు కూడా సరిగ్గా రావు. ఐపీఎల్లో ఎక్కువ డబ్బు పెట్టి కొన్న ప్లేయర్స్ సరిగ్గా ఆడలేదన్న ఓనర్స్కే లాస్. సో వీటి కారణంగానే ఐపీఎల్ టీం ఓనర్స్ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు. బట్ క్రికెట్ అనేది జెంటిల్మ్యాన్ గేమ్. ఇక్కడ డెకోరంను, ఒక పద్ధతిని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ను కొన్నాం కాబట్టి 27 కోట్ల ప్రేక్షకుల ముందు నిలదీసి అడుగుతామంటే ఇది కరెక్ట్ కాదు. ఫుట్బాల్, ఎన్బీఏ మ్యాచెస్ వంటి మ్యాచెస్లో కూడా ఓనర్స్ ఎంతో డబ్బు, కొన్ని లక్షల కోట్లు నష్టపోయారు, కానీ ఇలా ఆడ్గా బిహేవ్ చేయలేదు. వీనో మీరు పెట్టుబడులు పెట్టారు, మీ డబ్బులు నష్టపోతున్నారు. బట్ స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్లో ఎక్కడున్న రిస్క్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోయినప్పుడు మీరు వెళ్ళి ట్రంప్ను, నరేంద్ర మోడీ గారిని నిలదీయగలరా? నిలదీస్తే మిమ్మల్ని ఊరికే ఉంచుతారా? పాపం ప్లేయర్స్ ప్రాణం పెట్టి ఆడతారు. మ్యాచ్ ఓడిపోవడం, గెలవడం అనేది దీంట్లో భాగమే. డ్రాయింగ్ రూమ్లో కూర్చొని లేదా వార్ రూమ్స్లో కూర్చొని స్ట్రాటజీస్ వేయాలి, అంతేగాని ఇలా మీడియా ముందు, అందరి ముందు పంచాయతీ పెట్టి అరచకూడదు. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.